వెల్కమ్ టు శ్రావణ్య సింహ వ్లాగ్స్. ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట వ్లాగ్తో మేము ముందుకు వస్తున్నా. సో అమ్ములు క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ రోజు సో తనకి హెయిర్ స్టైల్ వేసేసి ఇంకా మెహందీ పెట్టి డ్రెస్ వేసి వాళ్ళ మ్యామ్ అయితే పంపించమన్నారు అనమాట మేకప్కి. సో డ్రెస్ అవన్నీ బిఫోర్ డేనే తనకి ఇచ్చేసారు అనమాట డ్యాన్స్ క్లాస్లో. సో తనకి డ్రెస్ వేసి హెయిర్ స్టైల్ వేసి ఇంకా మెహందీ కూడా పెట్టేసిన. పారాని పెట్టమన్నారు, పారాని వద్దన్నారు. ఎందుకంటే పారాని ఇప్పుడు సమ్మర్ కదా, సో స్వెట్ వస్తే అది కలర్ వస్తుంది, వాళ్ళకి తినడం కష్టం అవుతుందని పారాని వద్దన్నారు. సో అట్లాగే తినడం కష్టం అవుతుంది, ప్లస్ ఎక్కడైనా ఫేస్కి టచ్ చేసినా మేకప్కి ప్రాబ్లం అవుతుందని వద్దన్నారు అనమాట. ఇంకా మెహందీ కూడా రెడీగా అయిపోయింది. తనకి ఇష్టమైన బీరకాయ కర్రీ అనమాట ఆ రోజు. సో తినిపించేసిన. ఇంకా నేనైతే రెడీ అయినా, సింహ సార్ రెడీ అవుతున్నారు. సో రెడీ అయ్యి మేమందరం ఇంకా అమ్ము దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. మార్నింగ్ తను వెళ్ళిపోయింది వాళ్ళ డాడీతో. మేకప్ అవన్నీ అక్కడ జరుగుతున్నాయి అనమాట నవ్య హోమ్స్లో మా ఇంటి దగ్గర. సో ఇంకా నేను పిల్లలు సింహ సార్ అయితే రిష్కా దగ్గరికి వెళ్తున్నా. ఫైనల్గా మా అమ్ము అంటే ఎట్లా ఉంది ఏంటి ఫైనల్ లుక్ చూద్దామని నేనైతే వెయిట్ చేస్తున్నా. అంటే నేను ప్రతిసారి చూస్తూనే ఉంటా, సో మీరు కూడా ఒకసారి చూసేయండి. సో తను రెడీ అయిపోయింది. ఇంకా షాల్వా తీసుకొని వెళ్ళిన. ఎండలు మాత్రం విపరీతంగా ఉన్నాయి అన్నమాట. సో ఇంకా షాల్వా తీసుకొని గేట్ లోపలికి కార్ ఎలో చేయట్లేదు, గేట్ దగ్గరే కార్ ఉంది. ఇంకా తనని తీసుకొని ఇంకా నేనైతే కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం. ఇంకా కార్లో ఎక్కింది. ఇక్కడ నుంచి ఇప్పుడు బిర్లా మందిర్కి వెళ్తున్నాం అనమాట. ప్రోగ్రామ్ అక్కడే ఉంది బిర్లా మందిర్ దగ్గర. బిర్లా సైన్స్ సెంటర్లో భాస్కర్ ఆడిటోరియంలో ఉందన్నమాట అమ్ముల్ది క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్. ఈవినింగ్ టైంలో ఉంది తనది. 7:30 ఆ టైంకి స్టార్ట్ అవుతుంది ప్రోగ్రాము. సో మేమైతే స్టార్ట్ అయిపోయినాం. ఇంకా హ్యాపీగా సాంగ్స్ పెట్టుకుంటూ హాయిగా వెళ్తూ ఉన్నాం అనమాట. సో వెళ్ళే దారిలోనే ఇంకా అమ్ము నిద్ర పోయింది, టైర్డ్ అయిపోయింది అనమాట ఫుల్. మార్నింగ్ లేవగానే తను ఇంకా రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళి మేకప్స్ వేసుకొని మళ్ళీ అక్కడే ఉండి కార్లో ఎక్కేసరికి ట్రావెలింగ్లో పిల్లలకి ఈజీగా నిద్ర వస్తుంది కదా. సో తనైతే పడుకుంది. నేనైతే వాళ్ళకి చెప్తున్నా డిస్టర్బ్ చేయకండి పడుకొని అని. ఎందుకంటే నిద్రలో ఉంటే కొంచెం నిద్ర వస్తూ ఉంటే వాళ్ళు ఎక్కువ పర్ఫార్మెన్స్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యరు కదా. సో రెస్ట్ తీసుకొని పడుకొని ఎట్లాగో మనం ట్రావెల్ చేస్తున్నాం, టైం ఉంది కదా ఒక 1 అవర్ అయినా. సో ఈ 1 అవర్లో ఒక 1/2 అవర్ పడుకున్నా తను హ్యాపీగా ఒక నాప్ అయితే వేసింది అనమాట కార్లో. సో మేమైతే ఇంకా బిర్లా మందిర్కి వచ్చేసినాం. ఇట్లా పైకి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ బిర్లా సైన్స్ సెంటర్ ఉంటుంది. ఈ బిర్లా సైన్స్ సెంటర్ ఏంటంటే సైన్స్ ఎగ్జిబిషన్స్ అవి చాలా అవుతాయి అనమాట. స్కూల్లో కండక్ట్ చేస్తూ ఉంటారు కదా, అవి చాలా. అంటే ఇక్కడ ఒక మ్యూజియం లాగా, చిన్న మ్యూజియం లాగా ఉంది. మార్నింగ్ నుంచి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అనమాట. మార్నింగ్ సెషన్లో క్లాసికల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఈవినింగ్ ఉన్నాయి. సో మాది ఈవినింగ్ అనమాట. అయితే మార్నింగ్ అయిపోయిన వాళ్ళందరూ ఇంకా వాళ్ళు బయటికి వస్తున్నారు, ఈవినింగ్ ప్రోగ్రామ్ అయ్యే వాళ్ళు లోపలికి వెళ్తున్నారు. సో ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట. ట్రాఫిక్లో ఒక 1/2 అవర్ మేము ఇక్కడే ఉన్నాము. తర్వాత కార్ పార్కింగ్ చేసి ఇంక ఇక్కడ నుంచి కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్తే ఇక్కడ మనకి బిర్లా సైన్స్ మ్యూజియం అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ వ్యూ మొత్తం ఇట్లా ఉంది. ఇక్కడ నేను అమ్ముని కొన్ని ఫొటోస్ అయితే క్లిక్ చేసిన. తర్వాత గజ్జలు అయితే కట్టుకోలేదు. గజ్జలు ఒక సెంటిమెంట్ ఉందన్నమాట. గజ్జలు కడితే చెప్పులు వేసుకొని నడవద్దని చెప్పి. సో ఇంక అక్కడ వెళ్ళినాక గజ్జలే కదా, అక్కడ వెళ్ళినాక కట్టేసుకోమో అంటే సరే మమ్మీ అని ఇంకా బ్యాగ్లో పెట్టేసుకుంది. ఇక్కడ వచ్చినాక గజ్జలు అయితే కట్టుకుంటుంది. తను పర్ఫెక్ట్ అయిపోయింది అనమాట గజ్జలు కట్టడంలో. అప్పుడేమో స్టార్టింగ్లో నేనే కడుతుండే, నేనైనా సింహ సార్ మ్యాక్సిమం తనే కడుతుండే. తర్వాత తను అవైలబుల్ లేకపోతే నేను కడుతుండే అనమాట. ఇప్పుడైతే తనకు వచ్చేసింది గజ్జలు కట్టుకోవడం. సో స్పేస్ రిమోట్ సెన్సింగ్ అని ఇక్కడ ఒకటి రాకెట్లా ఉంది, అది చూపిస్తుంది అనమాట వాళ్ళ ఫ్రెండ్స్కి. సో ఇక్కడ చూస్తున్నాము. తర్వాత ఇక్కడ నుంచి కొంచెం కిందకి దిగాలి. కిందకి దిగి స్టెప్స్ ఉంటాయన్నమాట. స్టెప్స్ నుంచి కిందకి వెళ్తే మనకి భాస్కర్ ఆడిటోరియం అయితే వస్తుంది. ఎక్కడైతే అమ్ము డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుందో ఆడిటోరియం అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ అన్నీ ఏంటంటే సైన్స్ ఎగ్జిబిషన్ లాగా ఉంది కదా. సో ఒక్కొక్కటి పిల్లలు అయితే చూస్తున్నారు. తర్వాత మేము భాస్కర్ ఆడిటోరియంకి అయితే వచ్చేసినాము, కిందకి దిగినాం అనమాట. సో ఇక్కడ ఎంట్రెన్స్ అవ్వగానే నాకు క్లాసికల్ డాన్సర్ నాగదుర్గ కనిపించింది అనమాట. నేను మీకు షార్ట్స్లో కూడా చూపించిన కదా. సో తను ఫోక్ డాన్సర్. అట్లాగే ఫస్ట్ చెప్పాలంటే తను క్లాసికల్ డాన్సర్ అనమాట. కూచిపూడి క్లాసికల్ డాన్సర్ అంట. 18 years ఎక్స్పీరియన్స్ ఏమో ఉందని చెప్పింది. తను వీళ్ళందరూ తన స్టూడెంట్స్, వాళ్ళకి చెప్తుంది అనమాట. సో అక్కడ ప్రికాషన్స్ ఉంటాయి కదా, సో అవన్నీ చెప్తున్నట్టుంది. మేబీ నాకు అంత అంటే తననే చూస్తున్నాం, మేము టీవీలో చూస్తాము. ఇక డైరెక్ట్ ఫస్ట్ టైం కదా చూడడం, తనా కదా అని ఇంకా తనే అని చూసినాము. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా కొన్ని క్లాసికల్ డ్యాన్స్లు అయితే స్టార్ట్ అయినాయి. ఇంకా మా అకాడమీ పిల్లలు అనమాట వీళ్ళైతే. ఓకే
Okay, age? 10 years. Henrita. 9. 9. Yashvita. 9. వాళ్ళ ఏజ్ ని వాళ్ళు దేవులాడుకుంటున్నారు. ఒకసారి గట్టిగా చెప్పట్లు. డాన్స్ లో అంత మునిగిపోయారు, వాళ్ళ ఏజే మర్చిపోయారు. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ది స్టూడెంట్స్ ఆఫ్ నిక్షిత గౌడ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ నైషిత, ప్రణవి శ్రీ, శ్రీవాణి, రిషిక, ప్రణవి, శ్రీలక్ష్య అండ్ లలిత. ఒకసారి గట్టిగా చెప్పట్లు. మూషిక వాహన. సో ఇప్పుడు మన రిషిక అమ్ముది డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే వచ్చేసింది అనమాట. సో సాంగ్ పెడితే కాపీరైట్ వస్తుంది, నేను మ్యూట్ పెట్టి మ్యూజిక్ ఆన్ చేస్తున్నా. మీకు సాంగ్తో పర్ఫార్మెన్స్ చూడాలంటే కళాకర్ టీవీ తెలుగు ఛానల్ అని ఉంటుంది, అందులో వెళ్తే 1 hour 6 seconds దగ్గర తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది, విత్ సాంగ్తో ఉంటుంది. చాలా బాగుంటుంది, క్లియర్గా ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. సో నేనైతే మ్యూజిక్ యాడ్ చేస్తున్నా, సాంగ్ అయితే పెట్టట్లేదు. ఉగాది పురస్కారాలు అనే ప్రోగ్రాంలో లైవ్లో ఉంటుంది చూడండి. 2 lives ఉంటాయి, ఒక లైవ్లో ఉంటుంది.
థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు ముందు స్టేట్ లైన్ లో ప్రణవి, నైషిత, సత్యశ్రీవల్, రిషిక, కియా. ఓకే, దీస్ ఆర్ ఆల్ యంగ్ స్టూడెంట్స్ లెర్నింగ్ ఫ్రమ్ ది యంగ్ కొరియోగ్రాఫర్ అండ్ గురు Nikshita Gaud Garu. Thank you, ma'am. Thank you for keeping our culture alive and bringing the young generation to look into the culture of our proud Bharat. Thank you very much. Thank you. Next. Gupta Nagarurga. I'm a Kuchipudi dancer. I have completed my masters in Kuchipudi from Pottasri Ramlu Telugu University. మా గురువు గారు వచ్చేసి లేట్ శ్రీ గోవిందరాజులు శ్రీదేవి గారు అండ్ డాక్టర్ వనజ ఉదయ్ గారు, హెచ్ఓడి పొట్టిశ్రీ రాములు తెలుగు యూనివర్సిటీ. సో ఐ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 18 years అండి కూచిపూడిలో. ఆల్సో ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై పేరింగ్ క్లాస్ ఇన్ సర్టిఫికేట్ కోర్స్. అండ్ ఇప్పుడు ఇక్కడ ఐ హ్యావ్ మై స్టూడెంట్స్. నాగదుర్గ నృత్యాలయం అనే ఒక ఇన్స్టిట్యూట్ ఉంది నాకు. ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి కూడా ఇట్స్ బీన్ 6 years అనమాట. సో ఇక్కడ ఫ్యూ ఆఫ్ మై స్టూడెంట్స్ ఆర్ హియర్ టు పర్ఫార్మ్. ముందుగా అయితే వాళ్ళు పుష్పాంజలి అనే అంశంతో మీ ముందుకు రాబోతున్నారు. అండ్ దిస్ వాజ్ కంపోజ్డ్ బై డాక్టర్ ఉమారామారావు గారు. అండ్ ఐ హ్యావ్ లెర్న్ దిస్ ఫ్రమ్ మై గురు డాక్టర్ వనజ ఉదయ్ గారు. వీళ్ళు వచ్చేసి నాగదుర్గ ఉంది కదా ఫోక్ డాన్సర్, తన స్టూడెంట్స్ అనమాట, కూచిపూడి స్టూడెంట్స్. చాలా బాగా చేసారు, చాలా ప్రొఫెషనల్గా చేసారు అనమాట. నీట్గా క్యూట్గా ఉంది పర్ఫార్మెన్స్ అయితే, చాలా బాగుంది, నాకు నచ్చింది. సో తను డాన్స్ క్లాసెస్ కూడా చెప్తుందంట. ఎవ్రీ వీకెండ్ నల్గొండ వెళ్ళి చెప్పేసి వస్తుందంట. Nikshita Gaud has an opportunity to take their children to Dubai for the world records. A few from this group are also from there. I would like to. సో ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. పిల్లలు అయితే ఇక్కడ వాళ్ళ గురువుతో ఫొటోస్ అయితే దిగుతున్నారనమాట. అమ్ముల్ని కూడా బయటికి రమ్మన్నారు. సో మేడం పిలుస్తుందంటే అమ్ముని కూడా తీసుకొని వచ్చిన. ఇక్కడ పిల్లలు అయితే గురువుతో ఫొటోస్ అయితే దిగుతున్నారనమాట. సో ఇక్కడ లోపల వచ్చేసి వేరే గురువులు ఉంటారు కదా, వేరే డ్యాన్స్ టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళకి సన్మానాలు, పురస్కారాలు అవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. సో ఫైనల్గా ప్రోగ్రామ్ అయితే ఆ రోజు హ్యాపీగా కంప్లీట్ చేసేసుకున్నాం. సో చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత ఇక్కడ ఫైనల్గా లార్డ్ కృష్ణ అనమాట, మా ఫేవరెట్ గాడ్. సో తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అంటే కృష్ణుడి స్టోరీ అంతా ఒక పర్ఫార్మెన్స్ రూపంలో చేసారు, చాలా బాగుంది. తర్వాత నేను ఇన్స్టాగ్రామ్లో చూసిన, తర్వాత ఇక్కడ చూసినాక ఎక్కడో చూసినా అనుకుంటున్నా. సో తన ఐడియా వచ్చేసి నాట్య మయూరి. తను కూడా కూచిపూడి క్లాసికల్ డ్యాన్సర్ ప్లస్ టీచర్ అనమాట. చాలా బాగా చేసింది, చాలా నీట్గా చేసింది అనమాట. చాలా నచ్చింది తన పర్ఫార్మెన్స్ కూడా. సో లైవ్లో చూడడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వీళ్ళిద్దరు బోత్ సిస్టర్స్ ఉంటారు, కృతి సిరి అని. సో తను కూడా క్లాసికల్ డ్యాన్స్. సో మెమెంటోస్ సర్టిఫికేట్స్ అయితే అందుకున్నారు పిల్లలందరూ, చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్గా షాగ్ హౌస్లో బిర్యానీ తీసుకొని మేమైతే ఇంటికి బయలుదేరినాం అనమాట. సో నెక్స్ట్ క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ రవీంద్ర భారతిలో ఉంది అమ్ముల్ది. నాకైతే టెన్షన్ ఉంది, నా డ్రీమ్ అనమాట రవీంద్ర భారతిలో చేపిద్దామని. సో ఫైనల్గా రవీంద్ర భారతిలో ఉంది. సో ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావణ్య సింహ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.